ప్రియమైన భారతదేశ ప్రజలారా, వింటున్నారా? క్రైస్తవుల మీద ఎలా బురద జల్లుతున్నారో, ఈ రీతిగా గొడవలు జరిగితే మానవత్వం ఉంటుందా? చూడండి ఎంత నీచంగా మరి వీరు కొంచెము సౌండ్ తగ్గించుకోమని అడిగినందుకు క్రైస్తవులు స్త్రీలు దాడి చేశారని ఇక్కడ వీళ్ళు చెబుతున్న మాట. కానీ అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఎందుకు అలాగా గొడవ జరిగిందో అనేదానికి మరి ఇరుపక్షాల వాళ్ళది వినాలి గనుక క్రైస్తవులు ఆ యొక్క గొడవలో ఉన్నవారు కొద్దిమంది స్త్రీలు చెబుతున్న మాట వినండి. క్రైస్తవులు దాడి చేస్తే ఈరోజు విగ్రహ సంబంధమైన గుళ్ళు ఉంటాయా? ఉండవు కదా. కనీసము క్రైస్తవులుగా ఉన్నవారు, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళేవారు, వారు శాంతియుతంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఏమి తెలియకుండానే మేము ఇలాగా తగ్గించుకోమన్నందుకు మా మీద దాడి చేశారు. ఈరోజు మనం చూసినట్లయితే మరి చాలా వటుకు మరి గణపతి నిమగ్నం అప్పుడు ఇంకా లోకపరంగా ఏది ఉండా క్రైస్తవులు శాంతియుతంగా వారి వెళ్ళ మీదకు పోయినా వారు మౌనంగా ఉంటారు. వారు తగ్గించుకోముంటే చాలా తగ్గించుకుంటారు. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అక్కడ ఆ గొడవకి కారణం ఏంటి అనేది అక్కడ ఉన్న వ్యక్తులు వారు చక్కగా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటే ఈరోజు మన ఉన్న గ్రామాలలో కానీ మనమున్న ప్రాంతాల్లో కానీ మైకులు పెట్టుకొని గందరగోళంగా 24 గంటలు మైకులు పాడిచ్చిన మరి అడ్డగిస్తున్నారా క్రైస్తవులు? అడ్డుకోవట్లేదు, అడ్డగించట్లేదు, మౌనంగా అయిపోతున్నారు. కానీ ఈ నేరాన్ని క్రైస్తవుల మీద వేయాలని ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారు. మానవత్వం ఉంటుందా? ఉండదు కదా. మనమున్న ప్రాంతాల్లో ఎన్నో రకాలైన గుడులు ఉంటున్నాయి. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకుంటూ ఉన్నారు. కానీ క్రైస్తవుల మీద నేరం మోపాలని ఏమండి, ఒకవేళ మనమన్నా వ్యతిరేకంగా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మీరు ఆపండి అయ్యా మైక్ అంటే మనం ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టి రెచ్చిపోతాం, ఆఖరికి డ్యాన్సులు వేస్తూ పోతాం. కానీ క్రైస్తవులు తగ్గించుకోముంటే చాలా తగ్గించుకుంటారు. వారు శాంతియుతంగా వారు ఉండటానికి ఉంటారు. కానీ మరి హిందువులుగాను చాలామందిలో ఈ యొక్క బాధ అనేది, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా పోవాలి. ఇక్కడ గొడవ కారణం ఏంటో, ఆ గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోకుండా దీనికి కారణము క్రైస్తవులు మేము మైకు ఆపమంటే వాళ్ళు ఆపలేదు, మా మీద దాడి చేశారని ఈ రీతిగా 100 మంది పోయి అలాగా వారి మీద దాడి చేయటము సబబైన న్యాయమేనా? ఒక్కసారి విఘ్నులు, జ్ఞానులు, తెలివి కలిగిన వాళ్ళు ఆలోచించండి. అక్కడ ఏం జరిగిందో ఆ యొక్క తల్లి, ఆ యొక్క స్త్రీ సాక్ష్యం ఇస్తూ ఉంది. అక్కడ అంత గొడవకి కారణం ఏంటో విఘ్నులు మీరే ఆలోచించండి. మనమున్న సమాజంలో, మనమున్న ప్రాంతాలలో, మరి మనము ఉన్న ఆ ప్రాంతాలలో చూసినప్పుడు గణపతి నిమగ్నం అప్పుడు మరి ఇళ్ళ మీదుగా క్రైస్తవులు ఇళ్ళ మీదుగా పోయి అనేక రకాలైన బాంబులు మోగిస్తూ వెళ్ళినప్పటికీ వారు శాంతియుతంగా ఉండి వారేదో వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ఉంటారు. కానీ మరి గణపతి నిమగ్నం అప్పుడు ఎంత ఘోరాతి ఘోరంగా మరి రయ్యం పగలు నిద్ర లేకుండా 24 hours డ్యాన్సులు వేయటం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు కూడా వీళ్ళు చేస్తుంది తప్పు అని
అనలేరు. ఎందుకంటే వారి విశ్వాసం వారిది, మా విశ్వాసం మాదని క్రైస్తవులు మౌనంగా ఉంటారు. కానీ ఇక్కడ గొడవకి కారణం ఏంటో, అసలు ఏం జరిగిందో ఆ సహోదరి ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఆ మాటలు మీరే వినండి. వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ, ఉద్యోగస్తులకు, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఎమ్మెల్యేలకు, అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన అందరి వాళ్ళకు అన్న పేరు మేమందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. మేమైతే అన్నుల మధ్యనే ఉన్నాము. మాకు చెప్పిన దైవసేవకులు అన్నులను కానీ ఒక మాట్లాడద్దు, ఏదే కానీ ఒకరిని దూషించకూడదని మా దైవసేవకులు మేము చర్చికి వెళ్ళాము. మా దైవసేవకులు మాత్రం చెప్పిన వారంగానే మేము మార్గంలో నడిపిస్తున్నాం. మేమైతే ఎవరినైతే దూషించి మేము మాట్లాడతలేము. నిన్న జరిగిన మాటినగర్లో జరిగిన గొడవ సంగతిలో వాళ్ళు సేవకులు వాళ్ళు వేసుకున్నారు, మాలలు వేసుకున్నారు కదా, అయ్యప్ప మాలలు, శివమాలలు వేసుకున్నారు కదా, వాళ్ళ మీద అయితే మేము ఎలాంటి దాడి చేయలేదు, ఎలాంటి చెప్పులతో కొట్టలేదు. వాళ్ళని కనీసం ఇట్లా సట్టు కూడా వాళ్ళ చేయి కూడా మేము ముట్టుకోలేదు. కానీ అక్కడ ఏమని సృష్టించినట్టు తెలుసా, అక్కడ జరిగిన గొడవ వేరే చర్చి వాళ్ళు వచ్చి ఇట్లా అయ్యప్ప స్వాములు మేము భజన చేసుకుంటుంటే వచ్చి అబ్జెక్షన్ చేసి ఈడ్చి కొట్టి మా మాలలు తెంచేసినారని అట్లా అయ్యప్ప స్వాముల మీద క్రియేట్ చేసినారు. అది అబద్ధమైన మాటలు. మేమైతే వాళ్ళనైతే ఒక చేయి కూడా మేము ముట్టుకోలేదు, వాళ్ళను ఒక కనీసం చెప్పుతో కొట్టలేదు. అక్కడ ప్రతి ఒక్కరు ఈడుగు పంపించినారు కదండి. ప్రతి ఒక్క సేవకులు చూడండి, ప్రతి ఒక్క హిందువులు చూడండి, అందరు ఎవరైనా చూడండి దాన్ని. మేము ఆ సాముల మీద చెప్పులు ఇచ్చినట్టు కనపడినామో చూడండి. మేమైతే అక్కడ ఎవ్వరం లేము, ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని తంతున్నారంటేనే మాత్రమే మేము అక్కడికి వెళ్ళినాం. మేము వెళ్ళే తర్వాత ఆల్రెడీ గొడవ జరిగిపోయింది, చెప్పులతో తన్నే జరిగిపోయింది, కొట్టే జరిగిపోయింది. అక్కడ మేమైతే ఎలాంటి ఎవరినే కానీ మేము అక్కడ అబ్జెక్షన్ చేయలేదు. అతని మీద మేము చేయి కూడా వేయలేదు. అయ్యా నువ్వు సామిలు దిగి నువ్వు పక్కకు జరగండి అయ్యా అని మేము చెప్పినాం. ఎందుకంటే మా దైవిక సేవకులు ఏమని చెప్పినారు, మన బైబుల్ ప్రకారం ఎట్లా నడిచిందో ఎవరినైనా కానీ చిన్నలైనా పెద్దలైనా గౌరవించండి, మంచిగా నడచవండి. ఒక దుర్మార్గమైన మాట కానీ ఒకరిని అవతల వాళ్ళను అనేటప్పుడు మన దేవుని దృష్టిలో పెట్టకండి, మన బైబుల్ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుస్తారని మా సేవకులు చెప్పినారు. కానీ ఇలాంటి దుర్మార్గం పర్సనల్ చేయమని మా సేవకులు అయితే మాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ అలాంటి సృష్టించి మేము అలాగా మేము నడుస్తుంటూ కూడా ఆ నడిచే మార్గంలో కూడా ఏమని చెప్తున్నారు తెలుసా, వీళ్ళని ఎట్టయితే ఇది చేసి బైబుల్ గ్రంథంలో చర్చిలో మీద బురద చల్లాలని వాళ్ళు అంత అనగతొక్కాల వాళ్ళని చెప్పి అందరు కలిసి ఇది చేస్తున్నారు. కానీ అవన్నీ అన్ని అబద్ధమైన మాటలు. అవి ఏదే కానీ ఆడ జరిగిన క్వశ్చనే వేరు. ఇండ్ల పక్కల గొడవలు పెట్టుకొని ఆ సామిని సృష్టించుకొని, ఎందుకంటే మాదిగ మాల లంజ కొడుకులారా అని తిట్టినారు. వాళ్ళు వచ్చి తిట్టినందుకు ఆ మాట ఎందుకు తిడుతున్నారా అన్న దానికి ఎందుకోసం తెలుసా, మాదిగ మాల అంటే కేసు ఎక్కువ అవుతుందని చెప్పి ఇటైతే సామి మాలలో వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఈ గొడవ ఎక్కడెక్కడున్న సామి మాలలో వేసుకున్న వాళ్ళ వస్తారు కదా ఇక్కడ వస్తే ఆ సామి మాలలో వేసుకున్న వాళ్ళు వస్తే ఇది సామి మాలల మీదకి క్రైస్తవులందరూ కలిసి దాడి చేసినారని సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చేసినారు ఇది. కానీ ఆ సాములకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మేము ఎవరినన్నా అనింటే మా హృదయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాం. వందనాలు. మా అన్న మా కోసము అందరి కోసము పాటలకు తిరుగుతుంటాడు. పైన మాకు ఆ మంగళవారం నాడు కుక్కుడికి పెట్టినారు, పాఠశాలలో వచ్చినారు. పాలన చేసుకుంటుంటే చిన్న సౌండ్ పెట్టమని ఆయన గౌడ్ వచ్చినాడు. గౌడ్ వచ్చింటే గౌడు సన్నగా తగ్గించినాము. మళ్ళీ మా ఆయన పొద్దున ఎందుకమ్మా అందరూ పెట్టినారు కదా మీరెందుకు గొడవ చేస్తున్నారని అంటే మా ఆయన చెప్పు తీసుకొని పడాపడగొట్టి మా ఆయన హాస్పిటల్లో పాలు చేసినారు. ఇది న్యాయంగా మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు కోట ప్రభాకర్, ఎంఎస్పి నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నందికొట్టు తాలూకా ఇన్ఛార్జ్.
నిన్నటిది రోజు మారుతి నగర్లో జరిగిన విషయం, చిన్న విషయం. ఆ యొక్క చిన్న విషయాన్ని కొందరు వ్యక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబ సమస్యగా ఉన్న ఆ యొక్క సమస్యను, చిన్న సమస్యను పెద్దగా చూపించి ప్రశాంతంగా ఉన్న నందికొట్కూరు నియోజకవర్గాన్ని అల్లకొల్లోలం చేయడానికి పూనుకున్న వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నా యొక్క మొదటి డిమాండ్. అదేవిధంగా మారుతినగర్లో చర్చి విషయంలో సౌండ్ తగ్గియమని అడిగినప్పుడు ఇక్కడున్న మహిళలు అక్కడ మీటింగ్ పెట్టుకున్న విధానంలో వాళ్ళు కూడా ప్రశాంతంగా తగ్గించాంలేండి అని చెప్పి పంపివేయడం జరిగింది. అయితే ఆ యొక్క సంఘానికి సంబంధించిన జలంగర్ నాగన్న ఆ యొక్క సంఘానికి పెద్ద మనిషి అందరూ కలిసి ఆయనకు తెలియపరచగా ఆ యొక్క సంఘంలోని పెద్ద మనుషులు ఆ యొక్క కుటుంబం వైపు చర్చకానికి వచ్చే సమయంలో అమ్మ మీరు చెప్పే విధానం మంచిదే, మా వాళ్ళు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి, సరే అన్ని చర్చిలు కూడా సౌండ్ తగ్గించుకుంటారని చెప్పి చెబుతుండగా వారు దురుసుగా ప్రవర్తించి జలంగర్ నాగన్నను పెద్ద మనిషి అని చూడకుండా చెప్పులతో ఘోరంగా కొట్టడం జరిగింది. అయితే అక్కడున్న మహిళ, దళిత మహిళ అడ్డుపడగా ఆమెను కూడా చెప్పులతో కొట్టడం ఒక వీడియోలో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆ యొక్క వీడియోలో అయ్యప్ప స్వామి పక్కన ఉన్నాడు. ఆయన మీద ఎవరే కానీ చేయి పెట్టడం కూడా జరగలేదు, ఆ యొక్క మాల పట్టడం కూడా జరగలేదు. ఆ యొక్క చిన్న విషయాన్ని ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పన చేస్తూ దాన్ని అయ్యప్ప స్వామి మీద అది మాల పెంచినారని, ఆయన బట్టలు చించినారని, చెప్పులతో దాడి చేసినారని చాలా ఘోరాతి ఘోరంగా ఆ యొక్క వీడియోలో చూపించడం జరిగింది. ఆ వీడియోలో పక్కనే ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ చెప్పే వ్యక్తిని చూసేలా చెప్పాలి. ఆ వీడియో క్రియేట్ చేసే వ్యక్తి ఆ యొక్క అయ్యప్ప స్వామి మీద ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఆయన ఎట్లా నిలబడినాడు అనేదన్నా చూసి చెప్పాలి. ఆయనకు ఏమి జరగలే, ప్రశాంతంగా పక్కన నిలబడినాడు. ఏదో వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు పరుచుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. దానికి చట్టపరంగా ఎవరైనా సరే చట్టపరంగా శిక్షకు తప్పదు. ఎవరైనా సరే చట్టం దాని యొక్క పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అంతేగాని ఈ యొక్క నందికొట్కు నియోజకవర్గంలో, ప్రశాంతంగా ఉన్న నందికొట్కు నియోజకవర్గంలో అయ్యప్ప స్వామిని ఈ విధంగా చేసినారని చెప్పి ఈ విధంగా ధర్నాలు చేసి క్రియేట్ చేసి మత కల్లోలం సృష్టించాలని చూస్తున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీడియోలో సాక్ష్యం అయ్యప్ప స్వామికి ఏమి జరగలేదనేది వాళ్ళు చూపించిన వీడియోనే సాక్ష్యం. కాబట్టి ఆ వీడియోను బట్టి ఆ వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకొక విషయం, నిన్న జరిగిన విషయం ఒకటైతే దాన్ని క్రియేట్ చేసి అంత అల్లకొల్లం చేసి
పోలీసుల సమక్షంలో స్వామి మీద దాడి జరగలేదని పోలీసుల సమక్షంలో వాళ్ళు ఒప్పుకొని పోవడం జరిగింది. ఆ సమస్య మళ్ళా క్రియేట్ కాలేదని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకటి సమస్య. అనుమతి లేని చర్చిలను తొలగించాలి. ఏమన్నా పద్ధతేనా? మీకేమి సంబంధం అది? మీకేమి సంబంధం అది? అనుమతి లేని చర్చిలను తొలగించాలని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దయచేసి ఇటువంటివి సృష్టించి ప్రజల మధ్యన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్యన ఇటువంటి సమస్యలు సృష్టించవద్దని చెప్పి ఆ యొక్క బృందానికి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు ఫుల్గా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీని మీద రోజుకొక సమస్యను సృష్టిస్తున్న వీరి మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా నియోజకవర్గాన్ని ఉంచాలని చెప్పి పోలీసు వారికి ఇతర అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కోట ప్రభాకర్, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నందికొండ తాలూకా ఇన్ఛార్జ్. ఇప్పుడు వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ. ఉద్యోగస్తులకు, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడిన అందరి వాళ్ళకు అన్న పేరు మేమందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాము. మేమైతే అన్నుల మధ్యలోనే ఉన్నాము. మాకు చెప్పిన దైవసేవకులు అన్నులను కానీ ఒక మాట్లాడద్దు, ఏదే కానీ ఒకరిని దూషించకూడదని మా దైవసేవకులు మేము చర్చికి వెళ్ళాం. మా దైవసేవకులు మాత్రం చెప్పిన వారంగానే మేము మార్గంలో నడిపిస్తున్నాం. మేమైతే ఎవరినైతే దూషించి మేము మాట్లాడతలేము. నిన్న జరిగిన మార్తినగర్లో జరిగిన గొడవ సంగతిలో వాళ్ళు సేవకులు వాళ్ళు వేసుకున్నారు, మాలలు వేసుకున్నారు కదా, అయ్యప్ప మాలలు, శివమాలలు వేసుకున్నారు కదా, వాళ్ళ మీద అయితే మేము ఎలాంటి దాడి చేయలేదు, ఎలాంటి చెప్పులతో కొట్టలేదు. వాళ్ళని కనీసం ఇట్లా సట్టు కూడా వాళ్ళ చేయి కూడా మేము ముట్టుకోలేదు. కానీ అక్కడ ఏమని సృష్టించినట్టు తెలుసా, అక్కడ జరిగిన గొడవ వేరే చర్చి వాళ్ళు వచ్చి ఇట్లా అయ్యప్ప స్వాములు మేము భజన చేసుకుంటుంటే వచ్చి అబ్జెక్షన్ చేసి ఈడ్చి కొట్టి మా మాలకు తెలియజేసినారని అట్లా అయ్యప్ప స్వాముల మీద క్రియేట్ చేసినారు. అది అబద్ధమైన మాటలు. మేమైతే వాళ్ళనైతే ఒక చేయి కూడా మేము ముట్టుకోలేదు, వాళ్ళను ఒక కనీసం చెప్పుతో కొట్టలేదు. అక్కడ ప్రతి ఒక్కరు ఈడుగు పంపించినారు కదండి. ప్రతి ఒక్క సేవకులు చూడండి, ప్రతి ఒక్క హిందువులు చూడండి, అందరు ఎవరైనా చూడండి దాన్ని. మేము ఆ సాముల మీద చెప్పులు ఇచ్చినట్టు కనపడినామో చూడండి. మేమైతే అక్కడ ఎవ్వరం లేము, ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని తంతున్నారంటేనే మాత్రమే మేము అక్కడికి వెళ్ళినాం. మేము వెళ్ళే తర్వాత ఆల్రెడీ గొడవ జరిగిపోయింది, చెప్పులతో తన్నే జరిగిపోయింది, కొట్టే జరిగిపోయింది. అక్కడ మేమైతే ఎలాంటి ఎవరిని కానీ మేము అక్కడ అబ్జెక్షన్ చేయలేదు. అతని మీద మేము చేయి కూడా వేయలేదు. అయ్యా నువ్వు సామిలు దిగి నువ్వు పక్కకు జరగండి అయ్యా అని మేము చెప్పినాం. ఎందుకంటే మా దైవిక సేవకులు ఏమని చెప్పినారు, మన బైబుల్ ప్రకారం ఎట్లా నడిచిందో ఎవరినైనా కానీ చిన్నలైనా పెద్దలైనా గౌరవించండి, మంచిగా నడచవండి. ఒక దుర్మార్గమైన మాట కానీ ఒకరిని అవతల వాళ్ళను అనేటప్పుడు మన దేవుని దృష్టిలో పెట్టకండి. మన బైబుల్ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుస్తారని మా సేవకులు చెప్పినారు. కానీ ఇలాంటి దుర్మార్గం పర్సనల్ చేయమని మా సేవకులు అయితే మాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ అలాంటి సృష్టించి మేము నడుస్తుంటే కూడా ఆ నడిచే మార్గంలో కూడా ఏమని చెప్తున్నారు తెలుసా, వీళ్ళని ఎట్టయితే ఇది చేసి బైబుల్ గ్రంథంలో చర్చిలో మీద బురద చల్లాలని వాళ్ళు అంత అనగతొక్కాల వాళ్ళని అని చెప్పి అందరు కలిసి ఇది చేస్తున్నారు. కానీ అవన్నీ అన్ని అబద్ధమైన మాటలు. అవి లేదే కానీ ఆడ జరిగిన క్వశ్చనే వేరు. ఇండ్ల పక్కల గొడవలు పెట్టుకొని ఆ సామిని సృష్టించుకొని, ఎందుకంటే మాదిగ మాల లంజ కొడుకులారా అని తిట్టినారు. వాళ్ళు వచ్చి తిట్టినందుకు ఆ మాట ఎందుకు తిడుతున్నారా అన్న దానికి ఎందుకోసం తెలుసా, మాదిగ మాల అంటే కేసు ఎక్కువ అవుతుందని చెప్పి ఇటైతే సామి మాలలో వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఈ గొడవ ఎక్కడెక్కడున్న సామి మాలలో వేసుకున్న వాళ్ళు వస్తారు కదా ఇక్కడ వస్తే ఆ సామి మాలలో వేసుకున్న వాళ్ళు వస్తే
ఇది సామి వాళ్ళ మీదకి క్రైస్తవులందరూ కలిసి దాడి చేసినారని సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చేసినారు ఇది. కానీ ఆ సాములకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మేము ఎవరినన్నా అనింటే మా హృదయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాం.